హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ బుజ్జి. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే, నేను రాము బయటకు వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. చిన్న వర్క్ ఉంటే చూసుకొని బయటకు వెళ్ళేసి అయితే వస్తున్నాము. నాకైతే మా బుజ్జి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది గైస్. నాకైతే తెలియదు ఇట్లా ఇస్తాడని చెప్పేసి. వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది కదా, నార్మల్గా అయితే మేమైతే సెలబ్రేట్ చేసుకోము అసలు. నాకు తెలియకుండా మా బుజ్జి అయితే నాకు పాండా కొనిచ్చాడు అనమాట. మా బుజ్జికి నాకు ఫేవరెట్, చాలా ఇష్టం మాకు ఈ టెడ్డీ అయితే. మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసేయండి. ఏదున్నా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా. అలాగే ఈరోజు మా బుజ్జి గిఫ్ట్ ఇచ్చాడు కదా, అది కూడా నేను మీకైతే చూపిస్తున్నాను. వ్యాలంటైన్స్ డే అంటే గిఫ్ట్స్ అవన్నీ ఇవ్వాలి అలా నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయను. మేము కూడా ఏం సెలబ్రేట్ చేసుకోము. కానీ నాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిండు గైస్, కార్లోకి వెళ్ళి తీసి. నాకైతే చాలా బాగా నచ్చింది, క్యూట్గా ఉంది. రామ్కి తెలుసు నేనేం ఎక్స్పెక్ట్ చేయను, అడగను. బట్ ఇలా చిన్న చిన్న గిఫ్ట్సే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అదే అడుగుతున్నాను, ప్రైస్ ఎంత, చాలా క్యూట్గా ఉంది, ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. రామ్ నీకోసం కాదు నాకని చెప్పి చెప్తుండు. ఇప్పటి నుంచి నాకు కొత్త ఫ్రెండ్ అయితే వచ్చేసింది. ఇక దీంతోనే మంచిగా నేను టైం స్పెండ్ చేసి ఆడుకుంటా. ఏమో గైస్, చెప్పలేకపోతున్నా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా చూసేసి. నాకు అర్థమైతలేదు ఏం మాట్లాడుతున్నా అని చెప్పి కూడా. ఇక అలాగే కొంచెం బయటికి వెళ్ళి కొంచెం అలా చాయ్ ఇలా తాగేసి కొంచెం ట్యాంక్ బండ్ అవి ఇవి చూసుకొని అయితే వచ్చేసినాము. ఇప్పుడు వర్క్స్ అలాగే కాదు గైస్, కొంచెం బయట కూడా టైం స్పెండ్ చేయాలి. అప్పుడే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక అలాగే తిరిగి ఎక్కడ కూడా ఇప్పుడు మస్కబాన్ ఫేమస్ అవుతుంది కదా, నేనైతే తినలేదు. అందుకే అది కూడా కొనిపించుకొని తినేసిన అనమాట.